అరెస్ట్ చేయండి. ఎవరు మీరంతా? ఆ మాట అడగాల్సింది మేము. ఎవరు మీరంతా? మా భూములో మీ పనేంటి? కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా? రిజిస్ట్రేషన్ అప్పుడే బ్యాలెన్స్ క్లియర్ చేశారే, 3 నెలల తర్వాత వచ్చి మామంటారేంటి? డబ్బులేంటి, రిజిస్ట్రేషన్స్ ఏంటి, ఏం మాట్లాడుతున్నారు? మా భూములు మేము ఎవరికి అమ్మలేదు. జస్ట్ మినిట్ రాంబాబు, ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురా. అమ్మకుండానే వేరు ముద్రలు వేశారా? ఇదిగో రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీస్. మీ ప్రొఫెసర్ స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు. వాళ్ళు వాళ్ళ మనుషులే. ఏంటిది శంకర్ బాబు, మనం ఇంకెవరిని నమ్మాలి? వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు, కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు. ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు, వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు. వదిలిపెట్టం. ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు. దీనికోసం ఎంత దూరాన్ని వెళ్తా. ఏంటండి ఇది? మేము రౌడీలం కాదండి, రైతులం. మా ప్రాబ్లంని కలెక్టర్ గారు చెప్పుకోనివ్వండి. సార్ 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 ఒక్క నిమిషం ప్లీజ్, మా కోసం ఒకళ్ళు రండి. వదలండి సార్. మేమంతా నీరు రైతులం. ఆ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళ కనిపిస్తున్నాం. ఇది లంచ్ అవర్ అని తెలీదా? ఈ లంచ్ అవర్లు మనకిచ్చిందే రైతులు సార్. అందులో ఒక్క నిమిషం వాళ్ళ కోసం ఇవ్వలేరా? ఓకే ఓకే, మీ ప్రాబ్లమ్స్ అన్ని ఓ పేపర్ మీద రాసి అందరి సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీసులు ఇచ్చేయండి. నేను వచ్చి చూస్తాను. సార్ నీకు ఒక ఊరి వాళ్ళం సార్. ఇప్పుడు హైదరాబాద్ లోనో వైజాగ్ లోనో మంచి లైఫ్ ఉందంటే వెళ్ళిపోతావు కదా. మార్చుకుంటే మారిపోయే ఊరు, దానికోసం లైఫ్ ఏదో పాటు చేసుకుంటావు. సార్ మనం అమ్మ దగ్గర ఉండకపోవచ్చు, కానీ అమ్మ కడుపుని మించిన అడ్రస్ ప్రూఫ్ మరొకటి లేదు. ఊరు కూడా అంతే సార్, తల్లి గర్భం మారదు. ఇప్పుడు ఏం కావాలి? మా ఊరు మాకు కావాలి, మా చెవులు మాకు కావాలి. ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళు మనుషులు చంపి మరీ వేలు ముద్దలు తీసుకున్నారు. వాళ్ళేం చంపారంటే సాక్ష్యం ఏంటి? మా నాన్న శవం. మా నాన్న SSLC చదివాడు సార్, దానికి సంబంధించిన సర్టిఫికెట్లు ఇవి. వేలు ముద్ర వేయాల్సిన అవసరం ఆయనకేంటి? ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి సార్? చూడు, నిన్ను ఆ కార్పొరేట్ అగ్రవాల్ దగ్గరికి తీసుకెళ్తాను, చెక్కిస్తారు, సెటిల్ అయిపో. అన్నం తినేవాడు ఎవడో ఇలా మాట్లాడ్డు. గడ్డి తినాలన్న రైతు కావాలి సార్. చంపేస్తా. చెల్లిలా తోడ పుట్టిందా నీలాగే ఊరికి పుట్టిందా? నాలికి నరం లేకపోయినా మాటకు సంస్కారం ఉండాలి, నేర్చుకో. కాకి కాలనే పట్టుకుంటావా? నీలాంటి రైతుల్ని రెచ్చగొట్టడం, బుచ్చగించడం రెండు తెరికే. సార్ ఏంట్రా అది? అవి అవి మా నాన్న ఒరిజినల్ సర్టిఫికెట్స్ రా. మనిషిని చంపేశారు, చదువులు కూడా చంపేస్తారా? పాపరా. అందుకే ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులు బతకాలి. ఒరిజినల్ గా ఉంటే ఇలాగే కాలిపోతాం. పోలీసు వాళ్ళ కుక్కలకు కూడా మేము విలువిస్తావురా, కానీ నువ్వు ఆ కార్పొరేట్ కంపెనీల కాపల కుక్కవి. ఆ యూనిఫామ్ తీసేసి వెళ్ళి వాళ్ళ యూరియస్ క్లీన్ చేసి. నా బిడ్డకేం కాదు కదా? ఏం కాదమ్మా. కొడుకు చికిత్స పట్టుకుంటాను.
మట్టి తడవటం మానకూడదు. నీళ్లతోనూ కన్నీళ్లతోనూ మట్టి మాత్రం తడవాలి. మన భూమి, మన ఊరు, మన నీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వదలొద్దు. వీడు నన్ను చంపేసినా సరే అక్కడ విత్తు మొలవాలి, రైతు బతకాలి, బతకాలి, రైతు బతకాలి. చూడండి, ఆ ఎదలకు ఏడుపు వినపడదు. అది వినిపించడానికి మీడియా ఉంది. అదంటే చిన్న ఛానల్, ఎవరికి తెలియదు. పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి, పెద్ద పెద్ద న్యూస్ పేపర్లు ఉన్నాయి. నెంబర్లు ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్లోకి వెళ్ళండి. లేదంటే శంకర్ని చంపేస్తాను. ఆ నెంబర్లు ఇవ్వయ్యా. దినప్రభా. నమస్కారం అండి, మేము నీరూరు రైతులు మాట్లాడుతున్నాము. చెప్పండి, ఏమైనా జరిగిందా? మా శంకరాన్ని అన్యాయంగా అరెస్ట్ చేశారండి. ఈ రోజుల్లో మాక్సిమం అరెస్టులన్నీ అన్యాయంగానే జరుగుతున్నాయి. ఏదన్నా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉంటే చెప్పండి. ఇంట్రెస్టింగ్ అంటే ఏంటండి? జనానికి కావాల్సినవి. రైతు సమస్యలు జనానికి అక్కర్లేదా అండి? ఎవడికి కావాలయ్యా? సమస్య కూడా స్పైసీగా ఉండాలి. మంత్రి గారింటి మీద రాళ్ళేయండి, గంటకోసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులందరూ కలిసి రైలు తగలబెట్టండి, 10 నిమిషాలకు ఒకసారి టెలికాస్ట్ అవుద్ది. రైతులకు అలాంటివి రావే. మీకు ఏదొచ్చో అది చెయ్యండి అయ్యా. అయ్యా, లాకప్లో శంకర్ని ఏ క్షణంలో అయినా చంపేయచ్చు. అదే కానీ జరిగితే ఫస్ట్ మాకే చెప్పండి. మీకు ఏ రేంజ్లో పబ్లిసిటీ ఇస్తామో చూడండి. మనం భూముల్ని కాపాడుకోవాలి, శంకర్ బాబుని కాపాడుకోవాలి. అది జరగాలంటే మన ఊరికి జరిగిన అన్యాయం దేశమంతా తెలియాలి. అన్ని టీవీల్ని పత్రికల వాళ్ళని మన ఊరికి రప్పించాలి. భూమిని నమ్మిన వాడి ఎడుపు భూమంతా వినపడాలి. అది జరగాలంటే మనం అనుకున్నదే చేయాలి. వాళ్ళ దృష్టిలో రైతు చేతకాని వాడే కావచ్చు, కానీ చేవ తెచ్చిన వాడు మాత్రం కాదు. ఆ రోజు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మాస్ సూసైడ్, ఆత్మహత్యలు. నా పేరు రాజు, డిటీవీ రిపోర్టర్ని. ఆ సంఘటన రికార్డ్ చేసింది నేనే. ఆ రాత్రి వాళ్ళు వచ్చి బాటిల్ కంపెనీ ఏరియాకి నాకు తీసుకెళ్లారు. ఏమండి, వద్దండి, ఇది కరెక్ట్ కాదండి. మీకు దండం పెడతా, నా మాట వినండి. మా మతంలో ప్రాణం తీయటం, ప్రాణాలు తీసుకోవటం రెండు పాపమే, కానీ తప్పదు. మా ఊరి గురించి చావు తప్ప ఏదీ చెప్పదు. ఈ నీళ్లలో మా నెత్తురు కలుపుతున్నాం. ఫ్యాక్టరీనే మొదలైతే మీరు తాగేది రంగు నీళ్లు కాదు, ఆ రక్తపు నీళ్లు. మా శంకరాన్ని విడిపించండి, మా భూముల్ని మాకిప్పించండి. మా కన్నీళ్లను కూల్ డ్రింక్ లాగా మే ఫ్యాక్టరీని ఆపించండి. ఇది మా చివరి కోరిక. కోత కోసి రైతుకు సహాయం చేసి కొడవలి పీక కోసి సహాయం చేస్తుంది. చరిత్రలో మరో బ్లాక్ డే. అసెంబ్లీ పార్లమెంట్ మౌనం పాటించాయి. తీర్పు వెలువడే వరకు నీరూరులో కోలా ఫ్యాక్టరీ పనులు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. జరిగిన పరిణామాల మీద నివేదిక తయారు చేసే బాధ్యత కృష్ణమూర్తి కమిటీకి అప్పగించింది. శంకర్ని విడుదల చేసింది. చనిపోయిన గ్రామస్తులు 6గురికి ప్రభుత్వం ప్రకటించిన 25 లక్షల ఎక్స్గ్రేషియాని గ్రామస్తులు తిరస్కరించారు. ఆ ఊరంతా కలిసి ఒక నిర్ణయం తీసుకుంది. కేసు తేలే వరకు మగవాళ్ళెవ్వరూ ఆ ఊరిలో ఉండకూడదని. నీరూరు తరపున కోర్టులో పోరాడే బాధ్యతని శ్రీ శంకర్ గారికి అప్పచెప్పింది. కేసు నడిపించడానికి కావలసిన ఆర్థిక వనరులు శంకర్కి సమకూర్చడానికి రాష్ట్రాలు దాటి, దేశాలు దాటి కూలి పనులకు మగాళ్లంతా వెళ్లిపోయారు. శంకర్ హైదరాబాదులోనే ఉంటూ హైకోర్టులో పోరాడుతున్నాడు. ఇది జరిగి 3 ఏళ్లైంది. లక్షల కోట్ల నల్ల డబ్బున్న ఒక మల్టీనేషనల్ కంపెనీతో వేల రూపాయలు చూడని రైతు పోరాటం ఇంకా జరుగుతూనే ఉంది. ఇప్పుడు ఆ నీరూరు యువకులు ఎక్కడున్నారో, ఎలా ఉన్నారో చూద్దాం. శంకరన్న, బాగున్నావా? నేను రహీంని. చెన్నై రైల్వే స్టేషన్లో కంపార్ట్మెంట్లు క్లీన్ చేస్తున్నానన్నా. తొందరగా కేసు గెలిపించన్నా. మన ఊరొచ్చి వ్యవసాయం చేయాలని చాలా ఆశగా ఉందన్నా. శంకరన్న, బాగున్నావా? నేను ఇక్కడే వైన్ షాప్లో పనిచేస్తున్నా, ముంబై. ఇక్కడ అస్సలు మర్యాద లేదన్నా, కుక్కలా చూస్తున్నారు. నా వదిలే అన్నా, మనమే గెలుస్తాం కదా. అందరిని అడిగానని చెప్పన్నా. మా అమ్మకి అప్పుడప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతుండన్నా. నువ్వు మాట్లాడితే తనకు ధైర్యంగా ఉంటుంది. అన్నా, నేను గోవిందప్ప కొడుకుని. ఇక్కడ డ్రైనేజీలు క్లీన్ చేస్తున్నా. మట్టి తీసుకుని చేతులతో కుళ్ళి కడుగుతుంటే ఏడుపు వస్తుందన్నా. ఊరొచ్చేయాలని ఉంది. తొందరగా కేసు గెలిపించన్నా. ఇది 4 లక్షల రూపాయల చెక్. ఇవి కేవలం డబ్బులు కావు. ఇలా ఎక్కడెక్కడో బ్రతుకుతున్న వాళ్ళందరూ కలిసి సంపాదించిన కన్నీళ్లు, వాళ్ళు పంపిన ఆశలు మా క్లబ్ ద్వారా కలెక్ట్ చేసి ఇప్పుడు
శ్రీ శంకర్ గారికి అందజేస్తున్నాను. ఒక మాట ఒక ఊళ్ళో మగాళ్ళందరూ అమ్మా నాన్నల్ని, భార్యా బిడ్డల్ని, అక్కా చెల్లెల్ని అందరినీ వదిలేసి ఎక్కడో బతుకుతున్నారంటే శంకర్ ఉన్నాడన్న ధైర్యం, ఆ మనిషి మీద వాళ్లకున్న నమ్మకం. మిస్టర్ శంకర్, ప్లీజ్. ఆ కాగితాలు మీకు ఎప్పటికీ రావని చెప్పమన్నా అన్న. మీ డబ్బు మీరు తీసుకోండి. హలో సార్. ఎక్కడికన్నా? పోలీస్ స్టేషన్కి. ఎందుకు? లొంగిపోతాన్రా. చాలా తప్పు చేశాను. ఆ శంకర్ గురించి తెలిసాక నేను ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు. హలో, ఏమైంది? ఓల్డేజ్ హోమ్లోకి రౌడీలు వచ్చి ముసలి కొడతారటన్నా. తిప్పరా ఆటోని. వేరే ముద్ర వేయలేదని ముసలోళ్ళమని కూడా చూడకుండా ఎలా కొట్టారో చూడు బాబు. అంబులెన్స్ ఫోన్ చేశారా? మళ్ళీ అంబులెన్స్ ఫోన్ చేయి. రండి బాబాయ్. అంబులెన్స్. మళ్ళీ అంబులెన్స్ ఎక్కించరా. ఎక్కించు. ఎవడడ్డు వస్తాడో చూస్తా. రండ్రా. రండి. రండి.